నువ్వెంత సహనంతో ఉంటే అంత తొందరగా శివరాం గారు నీ మెళ్ళో తాళి కట్టి తీసుకెళ్లే రోజొస్తుంది. ఆ రోజు కోసమే నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానక్క. ఎందుకు ఆ కోపం తెలుసుకోవచ్చా? తెలిసి ఎందుకు అడుగుతారు శివరాం గారు? కీర్తి ఒకప్పుడు నిన్ను ఎన్ని మాటలందో మర్చిపోయావా? అప్పుడు బాధపడ్డావు తప్ప కోపం తెచ్చుకోలేదు. అలాంటి కీర్తిని ఇప్పుడు నేను ఒక్క మాట అనేసరికి ఇప్పుడు నీకు కోపం వస్తుంది. అప్పుడు కీర్తి కృష్ణప్రసాద్ కూతురులా ఉండేది. ఇప్పుడు అక్షయ్ చెల్లెల్లా మారింది. నా చెల్లెలంటే నాకు కోపం రాదా? కీర్తి మారిందని నువ్వెలా అనుకుంటున్నావు? కీర్తి ఉండే పద్ధతిని చూసి. కీర్తి నీ అంత అమాయకురాలు కాదు అక్షయ. తను అనుకున్నది సాధించడానికి ఎన్ని రంగులైనా మార్చగలదు. ఇన్ని కష్టాలు పెట్టినా నువ్వు కీర్తిలా మారావా? కీర్తి నీలా మారడానికి? అనవసరంగా కీర్తిని నమ్మి నిన్ను నువ్వు మళ్ళీ మోసం చేసుకోకు. అది కాదు శివరాం గారు. చూడక్ష, నువ్వు ఎంత చెప్పినా నేను కీర్తిని నమ్మను. తన గురించే నువ్వు మాట్లాడతాను అంటే వెనకెళ్ళిపోదాం. సరే, మళ్ళీ ఆ టాపిక్ తీసుకురాను. మీరు మూడ్ మార్చుకోకండి. ఎలాగూ బయటకు వచ్చాం కదా, ఫ్రూట్స్ కొంటారా? ఇదే అక్షయ నాకు కావాల్సింది. నువ్వు కావాలి అంటే ప్రపంచాన్ని నీ ముందు పెడతాను. ఎందుకంటే నువ్వే నా ప్రపంచం. ఇవిగో నువ్వు అడిగిన ఫ్రూట్స్. చెప్పు, ఇంకేం కావాలి? ఎక్కడికి వెళ్దామో చెప్పు. ఇవి నాకు కాదు శివరాం గారు, కీర్తికి. నాకిచ్చినంత ప్రేమగా కీర్తికివ్వండి. తన బాధ తగ్గుతుంది. ఈ ఫ్రూట్స్ తింటే తన కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ హెల్దీగా పెరుగుతుంది. నా మనిషి అనే మనిషి గురించి ఆలోచించాలి. నాకు సంబంధం లేని మనిషి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. అక్షయ, ఏంటి శివరాం గారు? ఆ రోజు నాకు యాక్సిడెంట్ చేసి పారిపోయిన వాడే. మీకెలా తెలుసు? నువ్వు ఇచ్చిన కార్ నంబర్ ప్రకారం వాడి అడ్రస్ పట్టుకొని వాడి ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాడు ఊరెళ్ళాడు. కానీ వాడి ఫోటో చూశాను. వీడినే పబ్బులో కూడా చూశాను.
అప్పటి నుంచి వీడితో మాట్లాడాలి అనుకుంటున్నాను. అయితే పదండి అడుగుదాం. పద. రేయ్ నువ్వు రేయ్ ఆగో. ఏయ్ ఆగు. ఛే, తప్పించుకున్నాడు. మిమ్మల్ని చూసి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? అదే నాకు అర్థం కావడం లేదు అక్షయ. నన్ను చూడగానే నాకేదో తెలిసిపోతుందన్న భయం వాడి కళ్ళల్లో కనబడింది. నేను తెలుసుకోవాల్సిన నిజం వాడి దగ్గర ఏదో ఉంది, అందుకే భయపడి పారిపోతున్నాడు. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం శివరాం గారు? మళ్ళీ వాడు కనిపించేదాకా మీ ప్రశ్న ప్రశ్నలాగే ఉంటుంది. అంత అవసరం లేదు అక్షయ. వాడిల్లు నాకు తెలుసు కదా, అక్కడికి వెళ్తే నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. పద వెళ్దాం. ఏమయ్యా? ఎవరు కావాలండి? వెళ్ళి మీ అయ్యగారిని పిలు. ఆయన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళారండి. నేనొస్తే ఇలా చెప్పమని మీ అయ్యగారు నీతో చెప్పాడా? అయ్యో, వాళ్ళు వెళ్ళి 3 రోజులైందండి. వాడు చెప్పింది బాగానే చెప్తున్నావు కానీ వాడు మాకెదురై తప్పించుకున్నాడని నీకు తెలీదు కదా. నోరు మూసుకుని వెళ్ళి వాడిని రమ్మని చెప్పు. నిజమండి, ఆయన భార్య పిల్లలతో కలిసి తిరుపతి వెళ్ళారు. చూస్తే కుర్రాళ్ళ కనబడుతున్నాడు. వాడికి పెళ్ళయిందా? పెళ్ళిటికి వచ్చిన కూతురు కూడా ఉందండి. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? ఈ ఇంట్లో 2 కుర్రాళ్ళు ఉండాలి కదా. నేను ఇదివరకు కూడా వచ్చాను. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. మా అయ్యగారు ఈ ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలీదండి. శివరాం గారు, వాడి గురించి ఎందుకు ఆలోచించడం? ఆ రోజు గుద్దేశానన్న భయంతో పారిపోయి ఉంటాడు. లేదక్షయ, వాడు అందుకు పారిపోలేదు. ఏదో జరిగింది. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వెళ్దాం పదండి. అత్తయ్య, పెద్దమ్మా, ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు వంట నేను చేస్తాను, సరేనా? నీకెందుకులే కీర్తిశ్రమ, నువ్వు వెళ్ళి కూర్చో. అక్షయ్ ఉంటే వంటంతా తనే చేసేది. అక్షయ్ బయటికి వెళ్ళింది కాబట్టి నేను చేసేస్తాను. అక్కుంటే ఎలాగో అవకాశం నాకు ఇవ్వదు. అక్క లేదు కాబట్టి నేనే చేస్తాను. మీరు వెళ్ళి కూర్చోండి అత్తయ్య. ఇటు ఇవ్వండి. వద్దు కీర్తి, ఏదో కాఫీ టీ అంటే పర్వాలేదు. 6 మనుషులకి వంట అంటే నీ వల్ల కాదు. నువ్వు వెళ్ళి కూర్చో. అయ్యో, ఏం కాదత్తయ్యా, మీరే వెళ్ళండి. 10 నిమిషాల్లో వంట చేసేస్తానుగా. ప్లీజ్ అత్తయ్య, ఇటు ఇవ్వండి. మీరు వెళ్ళి కూర్చోండి. అది కాదు కీర్తి. చాలా బాగా చేస్తాను అత్తయ్య. వెళ్ళండి 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 పెద్దమ్మా. వెళ్ళండి అత్తయ్య, నేను చేస్తాను కదా. ఏంటి శాంత, వంట అప్పుడైపోయిందా? లేదండి, ఈ రోజు వంటంతా కీర్తి చేస్తుందట. మమ్మల్ని వంటగదిలోకి రావద్దంటోంది. కీర్తి వంట చేస్తోందా? అవునన్నయ్య గారు, బలవంతంగా మా చేతుల్లో సామాన్ తీసుకుని మమ్మల్ని బయటికి పంపించింది.
చెప్పాను కదత్తయ్య 10 నిమిషాలని. చూసారా, వంటంతా అయిపోయింది. అమ్మా, కీర్తి అయ్యో అమ్మా, కీర్తి అమ్మా, ఈ మంట. అమ్మా, శాంత, ఆ బాటిల్ తీసుకొని నీళ్ళు పోయి. మంట మంట. అమ్మా, 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 అయ్యో మంట ఓర్చుకోమ్మా. మంట మంట. ఓర్చుకోమ్మా. ఎందుకేనా ఈ వైభోగం కోసమేనా నువ్వు ఇక్కడికి వచ్చావు? అసలు నా ఇంట్లో నిన్నెలా పెంచానే? కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టు కార్పెట్ వేసి మరీ నడిపించాను. ఎండ వేడి తెలియకుండా ఏసీలో ఉంచాను. ఇక్కడ నీ చెయ్యి కాలిపోతున్నా అసలు పట్టించుకునే నాదుడే లేడు. దేనికోసమేనా నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏంటి వరలక్ష్మి నువ్వు మాట్లాడుతుంది? ఇక్కడ నీ కూతుర్ని కష్టాలు పెడుతున్నావనా? మా ఇంటికి రమ్మని మేమేం పిలవలేదు, తనంతట తనే వచ్చింది. వచ్చిన వాళ్ళని పొమ్మనే అలవాటు మాకు లేదు, అందుకే ఆదరించాం. పని చెయ్యొద్దని మేం చెప్తూనే ఉన్నాము, తనే చేస్తానని పట్టుబట్టింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరేమీ చెప్పరు, కానీ చేసేలా చెయ్యడమే కదా మీ గొప్పతనం. మమ్మీ, నోటితో నవ్వుతూ నొసడితో వెక్కిరించడం మీకు అలవాటే కదా. అదేదో చిన్నపిల్ల తెలియక వంట చేస్తాను అనుంటుంది. ఫ్రీగా పని మనిషి దొరికిందని మొత్తం పనులన్నీ చేయించుకోవడమేనా? అరే, కీర్తి కూడా నీ కూతురు లాంటిదేగా, పైగా కడుపుతో ఉన్న ఆడపిల్ల. వంటగదిలో అసలు వేడి పడుతుందా? ఇదే అక్షయ్ అయితే ఇలాగే వంట చేయిస్తావా? వరలక్ష్మి, మాటలు మర్యాదగా రాని. నీ కూతురైతే ఒకలాగా, మరొకరి కూతురైతే మరొకలాగా చూసే బుద్ధి నీకుందేమో కాని ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. మాట విసిరే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునే అలవాటు మీ ఇంట్లో ఎవ్వరికీ లేదా? మీ కూతురు మీ ముందే ఉంది కదా, తననే అడుగు, తప్పెవరిదో చెబుతుంది. అమ్మా, దయచేసి నువ్వు ఇక్కడ గొడవ పెట్టుకో. అత్తయ్య పెద్దమ్మ వద్దనే చెప్పారు, నేనే కావాలని చేశాను. నువ్వు నోరుమోయ్, నీకసలేం తెలీదు. ఏ వాళ్ళు చెప్పినట్టు చెప్పకపోతే నిన్నేమైనా అంటారని భయపడుతున్నావా? చెప్పవే. భయపడ్డానికి కీర్తి జైల్లో లేదు, దేవాలయం లాంటి ఇంట్లో ఉంది. మానవత్వానికి ప్రతిరూపమైన మనుషుల మధ్య ఉంది. అంటే మేం మనుషులం కాదనా నీ ఉద్దేశం? మీరు మనుషులే అయితే ఈ ఇంట్లో మనుషులు ఎలాంటి వాళ్ళో ఆలోచించేవారు. తొందరపడి నోరు జారి ఇలా గొడవ పడేవారు కాదు. చూసావా కీర్తి, వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా మాట్లాడుతున్నారు? అన్నది వాళ్ళు కాదు మమ్మీ, అనిపించుకునేలా చేసుకుంది నువ్వు. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. అందరూ నన్ను నీకన్నా అభిమానంగా చూసుకుంటున్నారు.
దయచేసి నువ్విలా వచ్చి నా కుటుంబంలో గొడవలు పెట్టకు. నువ్విలా వచ్చి నా కుటుంబంలో గొడవలు పెట్టకు. నువ్విలా వచ్చి నా కుటుంబంలో గొడవలు పెట్టకు. ఇప్పుడు అర్థమైందా వరలక్ష్మి గారు? మా మాటలు మీరు ఎలాగూ నమ్మరు కదా. మీ కూతురే మీకు చెప్పింది కదా ఇక్కడ ఏం జరుగుతుందో. నిజాలు తెలుసుకోకుండా ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మారిపోయావు కీర్తి. నిన్ను వెళ్ళేదో మాయ చేసి మార్చేశారు. వీళ్ళందరూ నిన్ను నాకు కాకుండా చేస్తున్నారు. మమ్మీ ఇంతకింత వీళ్ళందరూ అనుభవిస్తారు. మమ్మీ అనుభవిస్తారు. మమ్మీ ఏంటి మమ్మీ, కోపం వచ్చిందా? నాకెందుకే కోపం? చెప్పావుగా నా కుటుంబం అని. వాళ్ళందరి ముందు నన్ను పరాయిదాన్ని చేశావు కదా. అమ్మని కాబట్టి నువ్వెలా ఉన్నావో చూడ్డానికని ఆతృతగా వచ్చాను. నువ్వు మాత్రం వాళ్ళతో కలిసిపోయి నాకు బాగా బుద్ధి చెప్పావు. నమ్మేశావా మమ్మీ? అదంతా నిజమేనని నమ్మేశావా? నమ్మకుండా ఉండడానికి నువ్వేమైనా నటించావా? వాళ్ళంతా నీ వాళ్ళన్నట్టు జీవించావు కదే. జీవించాలి మమ్మీ. నటిస్తే నమ్మడం మానేశారు. అక్షయలా అందరూ అమాయకులు కాదుగా. శివరాం గారు చాలా తెలివైన వాళ్ళు. ఆయన్ని నమ్మించాలంటే నా కళ్ళల్లో కన్నీటి సముద్రం పొంగించాలి. అమ్మ నా కూతురు, అమ్మని నేనే నమ్మానంటే ఇక పిచ్చి శివరామెంత ఇట్టే ఐస్లా కరిగిపోడు. లేదు మమ్మీ, గురుడు చాలా గట్టిగా ఉన్నాడు. అక్షయతో అతుక్కుపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. నా కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయినా కరిగిపోను అని శపథం చేస్తున్నాడు. సముద్రం ఎండిపోవడమో కన్నీళ్లు ఇంకిపోవడం ఉండవు అని తెలీదు పాపం. శిల కదా మమ్మీ, కరిగిపోవాలంటే కొంచెం ఓర్పు కావాలి. కరుగుతాడు, నా మెడలో తాళి కడతాడు. నా చెయ్యి పట్టుకొని తనే మన ఇంటికి తీసుకొస్తాడు. శివరాం మనవాడయ్యాక, ఆస్తి మనదయ్యాక అప్పుడు చూపిద్దాం మనం అంటే ఏంటో. అవునే కీర్తి, సాంబారు అనుకోకుండా పడిందా? కావాలని పడేసుకున్నావా?